సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహం ఫలించింది. సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో 12 డివిజన్లకు గాను 8 డివిజన్లలో బీఆర్ఎస్ ప్యానెల్ డైరెక్టర్లు గెలుపొందారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు మనకి లైవ్ లో అందిస్తారు. వేణు, ఎప్పుడు ఎన్నుకోబోతున్నారు చైర్మన్, వైస్ చైర్మన్ ని? మరికొద్ది సేపట్లో అంటే నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. నామినేషన్ తర్వాత స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినీ తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకుంటారు. అంటే ఒకవేళ నామినేషన్లో కనుక ఒక్కళ్ళే కనుక నామినేషన్ వేసినట్టయితే ఏకగ్రీవం ఎన్నుకొని ఒక గంటలోనే ప్రకటించే అవకాశం ఉంటుంది. అంటే నిన్న జరిగినటువంటి పోలింగ్ సంబంధించి చూసుకుంటే 8 మంది బీఆర్ఎస్ ప్యానెల్ అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి. ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ, 2 ఇండిపెండెంట్లు. అయితే ఇప్పుడైతే ప్రస్తుతం ఈరోజు అంటే నిన్న కొంత గొడవ జరిగినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అంటే ఇదే బ్యాంకు సంబంధించి చూసుకుంటే కూడా ఇటు బీఆర్ఎస్ ప్యానెల్ సంబంధించిన అభ్యర్థిని బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలో పోలీసులు మరియు ఇటు కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన ప్యానెల్ అభ్యర్థులు కావచ్చు ఎదుర్కొని వారందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితి. నిన్న పెద్ద ఎత్తున ఈ విధంగా జరిగిన నేపథ్యంలో పోలీసు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడ సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ముందు. అంటే దీనికి సంబంధించి ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎన్నిక జరగాలనే లక్ష్యంతో ఇప్పటికే మనం చూడొచ్చు విజువల్ ద్వారా కూడా పెద్ద ఎత్తున పోలీసు పహారా కాస్తున్నట్టు నేపథ్యం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనకు ప్రత్యక్షంగా విజువల్ ద్వారా కనిపిస్తుంది స్వేచ్ఛ. ప్రస్తుతం అయితే ఈ బ్యాంకు సంబంధించి అంటే నిన్నటి నుంచి కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందనే చెప్పాలి. ఎందుకంటే ఈ బ్యాంకు సంబంధించి ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. ఎందుకంటే 8 మంది ఎన్నికైనాక కూడా దీంట్లో కాంగ్రెస్ సంబంధించిన వారు, బీజేపీ సంబంధించిన వారు వివిధ రకాలుగా ఏదో విధంగా చేసి దాన్ని చేయాలనే ఒక ఉద్దేశం కనిపించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే మనకు కొద్దిసేపటి క్రితమే ఇటు బీఆర్ఎస్ ప్యానెల్ అభ్యర్థులు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. నామినేషన్ ప్రక్రియ తర్వాత స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే తప్పనిసరిగా బీఆర్ఎస్ ప్యానెల్ ఘన విజయం సాధించే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా మరొకరు పోటీ లేదనే చెప్పాలి. కానీ మొత్తం మీద అయితే పద్ధతి ప్రకారంగా నామినేషన్ ప్రక్రియ మరికొద్దిసేపట్లో ఉంటుంది స్వేచ్ఛ. ప్రస్తుతం అయితే నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. వైస్ చైర్మన్, చైర్మన్ కు కనుక ఒక్కళ్ళే కనుక నామినేషన్ వేస్తే మాత్రం డైరెక్ట్ గా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఒకవేళ వేరే ఇంకెవరైనా వేసినట్టయితే మనకు 2 వరకు దీనిపై అవకాశం ఉంటుంది. కానీ ప్రత్యక్షంగా మనకు అయితే ఒక 1 అవర్లోనే తెలిసే అవకాశం ఉంటుంది చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక. మరికొద్దిసేపట్లో ఈ నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. స్క్రూటినీ కూడా పూర్తయిన తర్వాత మనకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంది స్వేచ్ఛ. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో.